1932 నుండి యాక్టర్స్ ఫస్ట్ ఫిలిమ్స్ పార్ట్ 3 మూడో భాగం. ఈ భాగంలో తెలుగు సినీ నటీనటుల మొదటి సినిమాల వివరాలు తెలుసుకుందాం. 1996లో సుహాని కలిత బాలరామాయణంలో బాలనటిగా పరిచయం అయ్యారు. అట్లాగే 1997లో ఎంఎస్ నారాయణ మా నాన్నకు పెళ్ళి సినిమా ద్వారా పరిచయం కాగా, అంజలా జవేరి ప్రేమించుకుందాంరా సినిమా ద్వారా, రచనా బెనర్జీ నేను ప్రేమిస్తున్నాను అనే సినిమా ద్వారా, రమ్యశ్రీ కోరుకున్న ప్రియుడు సినిమా ద్వారా, లైలా ఎగిరే పౌరమ్మ సినిమా ద్వారా, రోషిని మాస్టర్ సినిమా ద్వారా, సాక్షి శివానంద్ మాస్టర్ సినిమా ద్వారా పరిచయం కాగా, 1998 సంవత్సరంలో ఢిల్లీ రాజేశ్వరి అంతఃపురం సినిమా ద్వారా, పూనం సింగార్ శ్రీమతి వెల్లోస్తా సినిమా ద్వారా, అట్లాగే ప్రీతి జింటా ప్రేమంటే ఇదేరా సినిమా ద్వారా పరిచయం అయ్యారు. 1999 సంవత్సరంలో అనితా చౌదరి రాజా సినిమా ద్వారా, ఆశా శైని ప్రేమ కోసం సినిమా ద్వారా, త్రిష జోడీ సినిమా ద్వారా, తర్వాత మాన్య బ్యాచిలర్స్ సినిమా ద్వారా పరిచయం అయ్యారు. మాన్యని గాయనిగా బల్లెం వేణుమాధవ్ చెలి అనే ఆడియో ఆల్బమ్ ద్వారా పరిచయం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. నిత్యా శెట్టి చిన్ని చిన్ని ఆశ సినిమా ద్వారా బాలనటిగా, అట్లాగే మాలవిక చాలా బాగుంది సినిమా ద్వారా పరిచయం కాగా, 2000 సంవత్సరంలో ఉదయ్ కిరణ్ చిత్రం సినిమా ద్వారా, అమిషా పటేల్ బద్రీ సినిమా ద్వారా, భూమికా చావ్లా యువకుడు సినిమా ద్వారా, రిచా పల్లాడ్ నువ్వే కావాలి సినిమాల ద్వారా పరిచయం అయ్యారు. ఇక రీమా సేన్ చిత్రం సినిమా ద్వారా, రేణు దేశాయ్ బద్రీ సినిమా ద్వారా, ప్రియా రామన్ మనసున్న మహారాజ్ సినిమాల ద్వారా అదే ఏడాది పరిచయం అయ్యారు. 2001 సంవత్సరంలో గోపీచంద్ తొలివలుపు సినిమా ద్వారా, ఆర్తి అగర్వాల్ నువ్వు నాకు నచ్చావు సినిమా ద్వారా, అనిత నువ్వు నేను సినిమా ద్వారా, అపూర్వ కొల్లిపర అసలేం జరిగిందంటే సినిమా ద్వారా, రేఖ వేదవ్యాస్ ఆనందం సినిమా ద్వారా, శ్రియా సరన్ ఇష్టం సినిమా ద్వారా, సునీత వర్మ నీ వెంటే నేనుంటా సినిమా ద్వారా, స్నేహ ప్రియమైన నీకు సినిమా ద్వారా, సోనాలి బింద్రే మురారి సినిమా ద్వారా, గజాల నాలో ఉన్న ప్రేమ సినిమాల ద్వారా పరిచయం అయ్యారు. 2002 సంవత్సరంలో అంకిత లాహిరి లాహిరి లాహిరిలో సినిమా ద్వారా, అన్షు మన్మధుడు సినిమా ద్వారా, చార్మి నీ తోడు కావాలి సినిమా ద్వారా, మధుమిత సందడే సందడి సినిమా ద్వారా, నమిత జమిని సినిమా ద్వారా, నిఖిత హాయ్ సినిమా ద్వారా, రక్షిత ఈడియట్ సినిమాల ద్వారా పరిచయం అయ్యారు. అదే ఏడాది సదా జేమ్స్ సినిమా ద్వారా పరిచయం అయ్యారు. 2003 సంవత్సరంలో ఆర్తి చాబ్రియా ఒకరికి ఒకరు సినిమా ద్వారా, ఆదిత్య అగర్వాల్ గంగోత్రి సినిమా ద్వారా, అదే సినిమా ద్వారా అల్లు అర్జున్ హీరోగా, అంటే అంతకుముందు అతను డాడీ ఐ లవ్ యూ సినిమాలో చిన్న పాత్ర పోషించిన హీరోగా నటించిన మొదటి సినిమా గంగోత్రి, కావ్య కళ్యాణ్ రామ్ గంగోత్రిలో బాలనటిగా, అట్లాగే జెనీలియా సత్యం సినిమా ద్వారా, కౌష ప్రేమాయ నమః సినిమా ద్వారా, ప్రియమణి ఎవరే అత్తగాడు సినిమా ద్వారా, షమితా శెట్టి పిలిస్తే పలుకుతా సినిమా ద్వారా, సుహాసిని జూనియర్ చంటిగాడ్ సినిమా ద్వారా, సింధు తులాని అయితే సినిమా ద్వారా పరిచయం అయ్యారు. 2004లో రవికృష్ణ 7G బృందావన్ కాలనీ సినిమా ద్వారా, తర్వాత అధిరారాజ్ కృష్ణమ్మ సినిమా ద్వారా, కత్రినా కైఫ్ మల్లీశ్వరి సినిమా ద్వారా, కమిలిని ముఖర్జీ ఆనంద్ సినిమా ద్వారా, యానా గుప్తా ఘర్షణ సినిమా ద్వారా, మీరా జాస్మిన్ అమ్మాయి బాగుంది సినిమా ద్వారా, రతి పల్లకిలో పెళ్లి కూతురు సినిమా ద్వారా, నవనీత్ కౌర్ సీను వాసంతి లక్ష్మి సినిమా ద్వారా, వేద తపన సినిమా ద్వారా పరిచయం కాగా, 2005లో గౌరీ పండిత్ ఆంధ్రుడు సినిమా ద్వారా, గౌరీ ముంజల్ బన్నీ సినిమా ద్వారా, అనుష్క శెట్టి సూపర్ సినిమా ద్వారా పరిచయం అయ్యారు. అదే ఏడాది కామ్నా జెట్మలాని ప్రేమికులు సినిమా ద్వారా, పూనం బజ్వా మొదటి సినిమా ద్వారా, పూనం కౌర్ మాయాజాలం సినిమా ద్వారా, వేదిక శివకాశి సినిమా ద్వారా, లక్ష్మీరాయ్ కాంచనమాల కేబుల్ టీవీ సినిమా ద్వారా, తమన్నా భాటియా శ్రీ సినిమా ద్వారా, మధుశాలిని నా ప్రాణం కంటే ఎక్కువ సినిమా ద్వారా, సంజనా గల్రాని సోగ్గాడ్ సినిమా ద్వారా, సునేనా కుమార్ వర్సెస్ కుమారి సినిమా ద్వారా, సమీరారెడ్డి నరసింహుడు సినిమా ద్వారా పరిచయం అయ్యారు. 2006 సంవత్సరంలో అంజలి ఫోటో సినిమా ద్వారా, ఇలియానా దేవదాస్ సినిమా ద్వారా, ఆనంద్ కూడా ఈ ఫోటో సినిమా ద్వారానే పరిచయం అయ్యాడు. ఫోటో ఆనంద్ అని పేరు పడింది. ఇలియానా దేవదాస్ సినిమా ద్వారా, ఫర్జానా భాగ్యలక్ష్మి బంపడ్రా సినిమా ద్వారా, మధుశాలిని కితకితలు సినిమా ద్వారా, మీరా చోప్రా బంగారం సినిమా ద్వారా, మల్లికా కపూర్ అల్లరి అల్లరి సినిమా ద్వారా, ముమైత్ ఖాన్ పోకిరి సినిమా ద్వారా, నయనతార లక్ష్మీ సినిమా ద్వారా పరిచయం కాగా, 2007 సంవత్సరంలో గ్లోబల్ స్టార్గా ఇప్పుడు పేరు తెచ్చుకున్న రామ్ చరణ్ చిరుత సినిమా ద్వారా, కాజల్ అగర్వాల్ లక్ష్మీ కళ్యాణం సినిమా ద్వారా, మమతా మోహన్ దాస్ యమదొంగ సినిమా ద్వారా, నేహా శర్మ చిరుత సినిమా ద్వారా పరిచయం అయ్యారు. అదే సంవత్సరం నేహా జుల్కా ఒక్కడున్నాడు సినిమా ద్వారా, సోనియా దీప్తి హ్యాపీ డేస్ సినిమా ద్వారా, శ్రద్ధ ఆర్య గొడవ సినిమా ద్వారా, షామ్నా కాసిం శ్రీ మహాలక్ష్మి సినిమా ద్వారా, వేదిక విజయదశమి సినిమా ద్వారా, హన్సిక మోత్వాని దేశముద్ర ద్వారా హీరోయిన్గా పరిచయం అయింది. అంతకుముందు బాలనటిగా పేరు తెచ్చుకున్నామే.
హీరోయిన్గా దేశముద్రు సినిమా ద్వారా పరిచయమైంది. 2008 సంవత్సరంలో నాని అష్టాచెమ్మ సినిమా ద్వారా, అవసరాల శ్రీనివాస్ అష్టాచెమ్మ సినిమా ద్వారా, అదితి శర్మ గుండె జల్లుమంది సినిమా ద్వారా, అర్చనా గుప్తా అందమైన మనసులో సినిమా ద్వారా, బిందు మాధవి ఆవకాయ బిర్యానీ సినిమా ద్వారా, గాయత్రి భార్గవి బలాదూర్ సినిమాల ద్వారా పరిచయం అయ్యారు. అదే ఏడాది సోనాల్ చౌహాన్ రెయిన్బో సినిమా ద్వారా, శ్రద్ధాదాస్ సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం సినిమా ద్వారా పరిచయం అయ్యారు. 2009 సంవత్సరంలో ప్రముఖ నటి రాధ కూతురు కార్తీక జోష్ సినిమా ద్వారా, హారిక ప్రయాణం సినిమాల ద్వారా పరిచయం అయ్యారు. 2010 సంవత్సరంలో ప్రియాంక నల్కారి అందరి బంధుబయ్య సినిమా ద్వారా, సమంత ఏ మాయ చేశావే సినిమా ద్వారా, ప్రణీత ఏం పిల్లో ఏం పిల్లడో సినిమా ద్వారా, రాధికా ఆప్టే రక్త చరిత్ర సినిమా ద్వారా, రకుల్ ప్రీత్ సింగ్ కెరటం సినిమా ద్వారా, తాప్సీ జుమ్మంది నాదం సినిమాల ద్వారా పరిచయం అయ్యారు. 2011 సంవత్సరంలో శృతి హాసన్ అనగనగా ఓ ధీరుడు సినిమా ద్వారా, మంచు లక్ష్మి అనగనగా ఓ ధీరుడు సినిమా ద్వారా, నిత్యా మీనన్ అలా మొదలైంది సినిమా ద్వారా, ఈషా చావ్లా ప్రేమ కావలి సినిమాల ద్వారా, అమలాపాల్ బెజవాడ సినిమాల ద్వారా పరిచయం అయ్యారు. 2012 సంవత్సరంలో రెజినా కసాండ్రా శివ మనసులో శృతి సినిమా ద్వారా, రేష్మా రాథోడ్ బాడీగార్డ్ సినిమా ద్వారా, లావణ్య త్రిపాఠి అందాల రాక్షసి సినిమా ద్వారా, ఆనంది బస్ స్టాప్ సినిమాల ద్వారా పరిచయం అయ్యారు. 2013 సంవత్సరంలో చాందిని తమిళరసన్ కాళీచరణ్ సినిమా ద్వారా, ప్రియా బెనర్జీ కిస్ సినిమా ద్వారా, సాక్షి చౌదరి పోటుగాడు సినిమా ద్వారా, అవికా గోర్ ఉయ్యాల జంపాల సినిమాల ద్వారా మరియు కేథరిన్ థెరిసా చమ్మక్ చెల్లో సినిమా ద్వారా, ఈషా రెబ్బా అంతకుముందు ఆ తర్వాత సినిమా ద్వారా, రీతు వర్మ ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాల ద్వారా పరిచయం అయ్యారు. 2014 సంవత్సరంలో మనోచిత్ర మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో సినిమా ద్వారా, పూజా హెగ్డే ఒక లైలా కోసం సినిమా ద్వారా, హెబ్బా పటేల్ అలా ఎలా సినిమాల ద్వారా పరిచయం అయ్యారు. రాశి ఖన్నా మనం సినిమా ద్వారా, మిస్త్రీ చక్రవర్తి చిన్నదానా నీకోసం సినిమా ద్వారా, సీరత్ కపూర్ రన్ రాజా రన్ సినిమాల ద్వారా పరిచయం అయ్యారు. 2015 సంవత్సరంలో పూజా జవేరి బమ్ భోలేనాథ్ సినిమా ద్వారా, సాయాషా అఖిల్ సినిమా ద్వారా, ప్రగ్యా జైస్వాల్ మిర్చి లాంటి కుర్రోడు సినిమా ద్వారా, 2016 సంవత్సరంలో అనుపమ పరమేశ్వరన్ అనసూయ రామలింగం ఆనంద విహారీ సినిమాల ద్వారా పరిచయం అయ్యారు. అంటే షార్ట్ నేమ్ అను ఇమాన్యుయల్ ఆక్సిజన్ సినిమా ద్వారా పరిచయమైన మజ్ను మొదట విడుదలైన సినిమా. కోమలి ప్రసాద్ నేను సీతాదేవి సినిమా ద్వారా, చిత్ర శుక్ల నేను శైలజ సినిమా ద్వారా, నిక్కీ గల్రాని కృష్ణాష్టమి సినిమా ద్వారా, నివేదా థామస్ జెంటిల్మ్యాన్ సినిమా ద్వారా, ఇది ఎవరిది నాని జెంటిల్మ్యాన్, నందిత శ్వేత ఎక్కడికి పోతావు చిన్నవాడ సినిమా ద్వారా, పూజిత పొన్నాడ తుంటరి సినిమా ద్వారా, మాలవిక నాయర్ ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా ద్వారా, రియా సుమన్ మజ్ను సినిమాల ద్వారా పరిచయం అయ్యారు. 2017 సంవత్సరంలో డింపుల్ హయతి గల్ఫ్ సినిమా ద్వారా, నివేదా పేతురాజ్ మెంటల్ మదిలో సినిమా ద్వారా, మేఘ ఆకాష్ అబద్ధం సినిమా ద్వారా, రుక్షర్ తిల్లాన్ ఆకతాయిలు సినిమాల ద్వారా పరిచయం అయ్యారు. మంచి నటిగా పేరు తెచ్చుకున్న సాయి పల్లవి ఇదే సంవత్సరం అంటే 2017 సంవత్సరంలో ఫిదా సినిమా ద్వారా పరిచయం అయ్యారు. 2018 సంవత్సరంలో నిధి అగర్వాల్ సవ్యసాచి సినిమా ద్వారా పరిచయం కాగా, శోభా నటేష్ నన్ను దోచుకుందువటే సినిమా ద్వారా, నేహా శెట్టి మహబూబా సినిమా ద్వారా, పాయల్ రాజ్పుత్ RX 100 సినిమా ద్వారా, ప్రియాంక శర్మ తర్వాత ఎవరు సినిమా ద్వారా, ప్రియా వడ్లమాని ప్రేమకు రెయిన్ చెక్ సినిమా ద్వారా, రష్మిక మందోన చెలో సినిమా ద్వారా, రుహానీ శర్మ చీ లాసౌ సినిమా ద్వారా, శివాని రాజశేఖర్ 2 స్టేట్స్ సినిమా ద్వారా పరిచయం అయ్యారు. 2019లో శివాత్మిక రాజశేఖర్ దొరసాని సినిమా ద్వారా, 2020లో వర్ష బొల్లమ్మ చూసి చూడంగానే సినిమా ద్వారా పరిచయం కాగా, 2021లో కేతికా శర్మ రొమాంటిక్ సినిమా ద్వారా, కృతి శెట్టి ఉప్పెన సినిమా ద్వారా, ఫరియా అబ్దుల్లా జాతిరత్నాల్ సినిమా ద్వారా, మీనాక్షి చౌదరి ఇచ్చట వాహనాలు నిల్పరాదు సినిమా ద్వారా, శ్రీలీల పెళ్లి సందడి సినిమా ద్వారా పరిచయం కాగా, 2022లో మృణాలిని ఠాకూర్ సీతారామం సినిమా ద్వారా, సంయుక్త మీనన్ బింబిసారా సినిమా ద్వారా అంటే భీమ్లా నాయక్ మొదట విడుదలైన సినిమా ఈమెది. 2023లో జాన్వీ కపూర్ దేవర సినిమా ద్వారా, నయన్ సారిక మిస్టేక్ సినిమాల ద్వారా పరిచయం అయ్యారు. ఇవండి వివరాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.